గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు షబ్నా. నేను హైదరాబాద్ లో ఉంటానండి. హౌస్ వైఫ్ ని. ఈ రోజు మనము కన్స్యూమర్ ఎంపవర్ ఆపర్చునిటీ గ్లోబల్ వైజ్ గా ఏముందనేది తెలుసుకుందాము. అండ్ ఇందులో నేను ఎందుకు చేయాలి అండ్ ఎలా చేయాలి, మనం అసలు ఇందులో ఎందుకు జాయిన్ అవ్వాలి, దీనివల్ల ఏంటి లాభం అన్నది కూడా మనం తెలుసుకుందామండి. అండ్ అందరికీ కూడా డ్రీమ్స్ ఉంటాయండి. వాట్ వి వాంట్, మనకేం కావాలి, మనకేం కావాలండి. ఇప్పుడు నాకు ఒక ఇల్లు కావాలని అనుకుంటాను, అండ్ కార్ కావాలని అనుకుంటాను, అండ్ ఫ్రీడమ్, ఎక్కువ టైం కావాలి, మనీ మనీ కావాలి, ఫ్రీడమ్ కావాలని అనుకుంటాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీకు ఇలాంటి కోరికలే ఉంటే కనుక మనం చేసే జాబ్స్ గానీ, బిజినెసెస్ గానీ దాని వల్ల మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి బిజినెస్ లో గనక మనం ఉన్నట్లయితే కనుక కంపల్సరీగా మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం మనీ కోసమే చేస్తున్నాం కదండి. మనం ఏ వర్క్ చేసినా సరే మనీ కోసమే చేస్తున్నాము. సో మన వర్క్ ఎలాంటిది? జాబా, లేదంటే ప్రొఫెషనలా, లేకపోతే గనక బిజినెసా? మనం ఈ మూడిట్లో ఏది ఎంచుకుంటే బెస్ట్? ఈ మూడిట్ల వల్ల మనకి మనీ వస్తది. కాకపోతే మనం ఎంచుకునేది బెటర్ ఆప్షనా కాదా? చూడండి, మనం జాబ్స్ చేస్తూ ఉంటాము. జాబ్స్ వల్ల మనకి టైం ఉండదు. టైం ఇప్పుడు ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ తీసుకోండి. వాళ్ళకి టైం అనేది ఉండదు. వాళ్ళేంటంటే ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటారు. నైట్ 2 అయినా సరే చేస్తూ ఉంటారు. అండ్ లాయర్స్ అయితే గనక వాళ్ళకి ఒక్కొక్కసారి కేసులొస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కేసులు రావు. సో, మనీ పరంగా అక్కడ ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ బిజినెస్ ఇక్కడేంటంటే మనం ఇన్వెస్ట్ చేస్తాము. ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి సో మెనీ ఆఫ్ టెన్షన్స్ ఉంటాయి. అండ్ మన హెల్త్ కూడా పాడవుతుంటుంది. ఎందుకంటే వాటి గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు జాబ్ చూడండి, మన సార్ ఏమంటారా అని చెప్పేసి మనం భయపడుతూనే వెళ్తాము. సో, ఒక్క రోజు గనక మనం వెళ్ళకపోయినా మన సాలరీలోంచి ఒక రోజు సాలరీ అనేది కట్ చేస్తారు. సో, ఈ ప్రొఫెషనల్స్ కూడా అంతేనండి. అండ్ డాక్టర్స్ కూడా సేమ్ ఇంతేనండి. ఒక్క రోజు గనక క్లినిక్‌కి వెళ్ళకపోతే వాళ్ళు లాస్ అవుతారండి. మనీ అనేది. అండ్ బిజినెసెస్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తామండి. ఒకరోజు నాకు ఒంట్లో బాగోపోతే నేను షాప్ బంద్ చేస్తాను కదా! రొటేషన్ అనేది ఆగిపోతూ ఉంటుంది. సో, ఫ్రెండ్స్, ఆహ్, ఏది మీకు బెస్ట్? మనీ రావడానికి మనం ఎన్ని చేస్తూ ఉంటాము. సో ఫ్రెండ్స్, మనకి ఏది బెస్ట్ అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. అండ్ రాబర్ట్ టీ కియోస్కీ అనేది ఒక ఆథర్ ఉన్నారండి. ఫేమస్ ఆథర్ ఆయన. ఆయన ఒక బుక్ వచ్చి రాసారు. ఏంటది? 'రిచ్ డాడ్ పూర్ డాడ్' అని చెప్పి రాసారు. నిజంగా ఎక్సలెంట్ బుక్ అండి. చాలా బావుంటుంది. అందరూ కూడా తీసుకొని చదవండి. అండ్ ఇందులో ఏంటంటే మనకి ఈఎస్బిఐ అంటే, ఈ అంటే ఎంప్లాయీస్, బి అంటే బిజినెస్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్, అండ్ ఐ అంటే ఇన్వెస్టర్స్. ఇప్పుడు చూడండి, ఎంప్లాయీస్ అంటే జాబ్ కి సంబంధించిన వాళ్ళు వస్తారు. అండ్ సాఫ్ట్‌వేర్‌లు గాని, అండ్ ఇంకా మీకు జాబ్స్ ఏమైనా ఉంటే గనక అవి వస్తారు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే గనక మనం ఇప్పుడు వ్యాపారం చేసుకుంటాం. అంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టుకొని కిరాణా కొట్టు పెట్టుకోవడం గాని, లేదంటే గనక బట్టల షాప్ పెట్టుకోవడం గాని, కూరగాయల షాప్ పెట్టుకోవడం గాని, ఇలా చేస్తూ ఉంటాం. సో మన యొక్క పాపులేషన్ ఏంటంటే అందరూ యాక్టివ్ ఇన్‌కమ్ మీదే ఉన్నారండి. అంటే 95% కూడా మన అందరం కూడా యాక్టివ్ ఇన్‌కమ్ లోనే ఉన్నాం. పాసివ్ ఇన్‌కమ్ లోకి ఎవరొస్తున్నారు? బిజినెసెస్ అండ్ ఇన్వెస్టర్స్. చూడండి, వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఆహ్, ఒక నెట్వర్క్‌ని ఫాలో చేస్తారు. ఎందుకు నెట్వర్క్? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, అనిల్ అంబానీ ఉంటారు. అనిల్ అంబానీ రిలయన్స్ పెట్టారా? లేదంటే బ్రాంచెస్ పెట్టారు. సో వాళ్ళకేంటి మైండ్‌లో ఒక ఐడియా ఐడియా వల్ల వాళ్ళకేమవుతుంది? ఆహ్, వాళ్ళు ఏం చేస్తున్నారు? బ్రాంచెస్ ఓపెన్ చేసి అందరికి ఉద్యోగాలిచ్చి దాని ద్వారా వాళ్ళు అక్కడ అక్కడ ఏం కావాలో అన్నీ కూడా పెట్టి అక్కడి నుంచి మనం ఇప్పుడు సూపర్ మార్కెట్‌కెళ్ళామంటే, రిలయన్స్ మార్ట్‌కెళ్ళామంటే అన్నీ కూడా అక్కడ దొరికేస్తున్నాయి. సో, అన్నీ మనం తెచ్చేసుకుంటున్నాము. సో, వాళ్ళకేంటి రొటేషన్ జరుగుతుంది. దాంతో పాటు అక్కడికి వాళ్ళకి మనీ అనేది, అంబానీకి మనీ అనేది వెళ్తుంది. సో, అంబానీ వచ్చి ఎక్కడైనా పని చేస్తాడండి. కానీ మనం ఇక్కడైతే గనక 95% మనమే చేస్తామండి ఇక్కడ పని. మరి ఓన్లీ 1 పర్సనే చేస్తారు. కానీ ఇక్కడ సో మెనీ ఆఫ్ పీపుల్స్ అనేది చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు ఇన్‌కమ్ తీసుకుంటారు. వాళ్ళు దేంట్లో ఉన్నారండి? ఏ ఇన్‌కమ్‌లో ఉన్నారు? పాసివ్ ఇన్‌కమ్‌లో ఉన్నారు. సో, పాసివ్ ఇన్‌కమ్ అనేది హ్మ్. ఈ పాసివ్ ఇన్‌కమ్ అనేది ఎలా ఉంటుంది? మనం టైమ్ ఉంటుంది. వాళ్ళకి టైమ్ ఉంటుంది, మనీ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. సో, వాళ్ళు చూడండి, మనం ఇప్పుడు విదేశాలకెళ్ళాలంటే వెళ్ళగలమా అండి? వెళ్ళలేము. సో, వాళ్ళు విదేశాలకెళ్తారు. లగ్జరీ కార్‌లో తిరుగుతారు. లగ్జరీ హౌసెస్‌లో ఉంటారు. లగ్జరీ రిసార్ట్స్‌కెళ్తారు. సో, ఫ్రెండ్స్, మనం ఎందుకు దీంట్లోకి పాసివ్ ఇన్‌కమ్‌లోకి చేంజ్ అవ్వకూడదు? సో, డూ యూ వాంట్ చేంజ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్? ఇక్కడి నుంచి మనం ఇక్కడికి ఎందుకు రాకూడదు? సో, టు బికమ్ వెల్తీ వి నీడ్ టు మూవ్ ఫ్రమ్ యాక్టివ్ ఇన్‌కమ్ టు పాసివ్ ఇన్‌కమ్. ఎలా మనకి వస్తుంది? యాక్టివ్ ఇన్‌కమ్ నుంచి పాసివ్ ఇన్‌కమ్‌లోకి మనము ఎళ్ళొచ్చా? అన్న క్వెషన్ గనక మనం వేసుకున్నట్లయితే
కంపల్సరీగా వెళ్ళొచ్చండి. ఈ ఈ కన్స్యూమర్ ఎంపవర్ ఆపర్చునిటీ ద్వారా కంపల్సరీగా మనం కూడా పాసివ్ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, మనం రోజు ఏం వాడతామండి? పేస్ట్ వాడుకుంటాం, సోప్స్ వాడుకుంటాం, లేడీస్ అయితే కాస్మెటిక్స్ వాడుకుంటారు. అండ్ చూడండి క్లీనింగ్ పర్పస్ ఉంటాయి. అండ్ ఇందులో మనకొచ్చేసి కిచెన్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, సప్లిమెంట్స్ ఉంటాయి. అంటే టాబ్లెట్‌లు. మన యొక్క టాబ్లెట్‌లు ఏవైతే యేసుకుంటామో అవన్నీ. ఇవన్నీ కూడా మనం బయట కొనుక్కుంటున్నాం కదండీ! ఈ బయట కొనుక్కోవడం వల్ల మనకి ఏమైనా ఆహ్, ఆహ్, మనీ అనేది వస్తుందా? ఇన్‌కమ్ అనేది వస్తుందా? సో దీనివల్ల ఇన్‌కమ్ అనేది మనకి వస్తుంది అని అంటే గనక మీరు ఉన్నది కరెక్టేనండి. ఈట్లన్నిటి నుంచి కూడా మనకి ఇన్‌కమ్ అనేది మన యొక్క ఆపర్చునిటీ ద్వారా మనకి వస్తుంది. సో మనం రోజు పేస్ట్ చేసుకుంటాం, రోజు స్నానం చేస్తాం. అదే సబ్బు యూజ్ చేస్తాం, పేస్ట్ యూజ్ చేస్తాము. ఇంకా చాలా ఇంట్లో పర్సనల్ కేర్ అన్నీ యూజ్ చేసుకుంటాము. సో ఫ్రెండ్స్ మనం ఎందుకు యు మనం ఒక బ్రాండ్ మనం ఎందుకు చేంజ్ చేయకూడదు? సో ఫ్రెండ్స్ నేను ట్రెడిషనల్ మార్కెట్‌కి చూసుకుంటే గనక ట్రెడిషనల్ మార్కెట్ అంటే గనక బయట మనం ఏమైతే రోజువారీ కొనుక్కుంటామో వాటిని ట్రెడిషనల్ మార్కెట్ అంటామండి. సో ట్రెడిషనల్ మార్కెట్‌కి మన యొక్క కన్స్యూమర్ ఆపర్చునిటీకి తేడా ఏంటనేది మనం తెలుసుకుందాం ఈరోజు. సో ఫ్రెండ్స్ మనకి ఫ్యాక్టరీలో 40 రూపీస్‌కి ఏదో ఒక పేస్ట్ తయారైందండి. అది ఎక్కడికి వెళ్తుంది? సీఎఫ్ అండ్ ఏజెంట్‌కి వెళ్తుంది. తర్వాత డిస్ట్రిబ్యూటర్‌కి వస్తుంది. తర్వాత హోల్‌సేలర్‌కి వస్తుంది. తర్వాత రిటైల్ షాప్‌కి వస్తుంది. తర్వాత కస్టమర్‌కి వస్తది. సో ఇక్కడ ఎంత అయిందండి? 40 రూపీస్ అయింది. ఇక్కడ ఎంత అయిందండి? 100 రూపీస్‌కొచ్చింది. సో ఎవరి దగ్గర నుంచి 100 రూపీస్ వెళ్తున్నాయి? కస్టమర్ జేబులోంచి 100 రూపీస్ అనేది వెళ్తుంది. సో మనకి ఇంకా ఎక్కడి నుంచి పోతుంది? 60% వీళ్ళందరూ తీసుకుంటారు. దాంట్లో కొద్దిగా ఎవరికిస్తారు? అడ్వర్టైజ్‌మెంట్స్‌కి ఇస్తారు. సో అడ్వర్టైజ్‌మెంట్స్‌కి ఇచ్చినప్పుడు వాళ్ళేం చేస్తారు? ఇప్పుడు చూడండి 'లక్స్‌కి' యాడ్ వస్తారు. ఐశ్వర్య వస్తుందండి. 'లక్స్' బావుంది వాడుకుంటారని చెప్తారు. కాకపోతే వాళ్ళు అటువంటివి వాడతారండి? వాడరు. ఎందుకంటే వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్‌కి. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్ అనేది ఆహ్, పబ్లిసిటీ అవ్వాలి. ఎలా అవుతది పబ్లిసిటీ అనేది? మనకి వీళ్ళ హీరోయిన్స్ గాని, హీరోస్ గాని వీళ్ళ వల్ల మాత్రమే పబ్లిసిటీ అవుతది. సో వాళ్ళు చెప్తున్నారంటే మనం అన్ని నమ్మేస్తాం. ఇప్పుడు 'బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మా ఎనర్జీ' అని చెప్పేసి మనకి 'సచిన్ టెండూల్కర్' వస్తారు. సో ఆ బూస్ట్ ఇంకా మంచిదేమో అందుకే క్రికెట్ ఆడుతున్నారేమో సచిన్ అని మనం అనుకుంటాం. అడ్వర్టైజ్‌మెంట్స్ దానికే చేస్తారండి. యాడ్స్ గురించి చేస్తారు. వాళ్ళు చేసేది కూడా డబ్బుల కోసమేనండి. ఎవరైనా చేసేది డబ్బుల కోసమే చేస్తారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి దీంట్లోకొచ్చేసరికి మన డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్‌లో ఏంటంటే, డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచే మనకి కస్టమర్‌కి 60% ప్రాఫిట్ అనేది యాహ్! ప్ర ఆహ్, కంజ్ క కస్టమర్స్‌కే ఇస్తే ఎంత బావుంటుందని చెప్పి మనకి డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనేది అనుకున్నది. సో ఎలా? చూడండి మనకి మార్కెట్ షాప్‌లోకి వెస్టీజ్ అండి. మన వెస్టీజ్ షాప్‌కి తేడా ఏంటి? మన కంపెనీ పేరొచ్చి వెస్టీజ్ అండి. వెస్టీజ్ షాప్‌కి తేడా ఏంటని చూసుకుంటే గనక నో డిస్కౌంట్. మనకి మార్కెట్ షాప్‌లో ఎక్కడైనా డిస్కౌంట్ ఇస్తారండి? నో డిస్కౌంట్. అసలు మనకి రూపాయి కూడా తగ్గించరండి. తగ్గిస్తే ఒకవేళ మహా అయితే రూ. 2, రూ. 3 తగ్గిస్తారు ప్రతీది ప్రొడక్ట్ మీద కూడా. ఇక్కడ మనకేంటంటే 10-20% ఆఫ్ డిస్కౌంట్ అనేది మనకి ఉంటుంది. ప్రతి ఇన్వాయిస్ మీరు చేసినప్పుడు అంటే మీరు బిల్ చేసినప్పుడు 10-20% డిస్కౌంట్ అనేది ఉంటుంది. నో క్యాష్ బ్యాక్. క్యాష్ బ్యాక్ అనేది మనకి ఎవరైనా ఇస్తారండి? ఎవరు? ఇక్కడ 5-11% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మీరు ఎంత పర్చేస్ చేస్తారో అంత పర్సెంటేజ్‌ని బట్టి మీరు ఏ పర్సెంటేజ్‌లో అయితే ఉన్నారో దాన్ని బట్టి మీకు క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు. నో ఫ్రీ ప్రొడక్ట్స్. మీకు ఎక్కడైనా సరే ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇచ్చారండి? ఆహ్ మనం కొనుక్కున్నాం కదండీ! ఇప్పుడు ప్రొడక్ట్స్ కొనుక్కున్నాం. ప్రొడక్ట్స్‌ని కొనుక్కుంటే మనకి ఒక 5% అయినా సరే ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇచ్చారా? అది చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి 10% ఫ్రీ ప్రొడక్ట్స్. ఇప్పుడు మీరు రూ. 1000 కొనుక్కుంటే గనక రూ. 100 ప్రొడక్ట్ అనేది ఫ్రీ ఇస్తారు. అండ్ 3000 పెట్టి కొనుక్కుంటే గనుక రూ. 300 ప్రొడక్ట్ ఫ్రీ మీరు ఎంతైతే పర్చేస్ చేస్తారో అంత పర్సెంటేజ్ మనకి 10% మనకి ఇస్తారు. సో, నో స్పెషల్ బెనిఫిట్స్. చూడండి స్పెషల్ బెనిఫిట్స్ అంటే ఏంటిదంటే కన్సిస్టెన్సీ ఆఫర్స్ అండి. సో, మనం ఇన్ని సంవత్సరాల నుంచి కొంటున్నాం కదా! ఒక్క నెల మనకి ఎవరైనా ఫ్రీ ఇచ్చారా? మన పచారీ షాప్‌లో ప్రతి నెల కొనుక్కున్నాం. మనకు తెలిసిన వాళ్ళ షాప్‌లోనే కొనుక్కుంటున్నాం. సో, ఎవరైనా మనకి ఫ్రీ ఇచ్చారా? సో, ఎవరు ఇవ్వరండి మనకి. ఇక్కడ మాత్రం కన్సిస్టెన్సీ ఆఫర్ 4 నెలలు గనక 100 పీవీలు 100 పీవీలు అంటే మనకి ఇక్కడ అమౌంట్ వచ్చేసి 3000-3300 మాత్రమే అవుతదండి. 100 పాయింట్లతో చూసుకుంటే గనక మనకి 4 నెలలు వరుసగా కొనుక్కున్నట్లయితే 2500 వోచర్ అనేది మనకి ఇస్తారు. అండ్ 60 పీవీకి కూడా అలాగేనండి కన్సిస్టెన్సీ ఆఫర్. ఈ ఆఫర్ ఎప్పుడు దాకా అంటే 12థ్ లోపు మాత్రమే కొనుక్కోవాలి. 2-12 లోపు డేట్‌లో మాత్రమే కొనుక్కుంటేనే ఈ ఆఫర్‌కి మనం ఎలిజిబుల్ అవుతాం. లేకపోతే ఎలిజిబుల్ అవ్వము.
అంటే 60 పీవీ గనక కొనుక్కుంటే మనకి ఎంత వోచర్ వస్తుందంటే రూ. 1,250 వోచర్ వస్తుంది. సో, మనం 100 పీవీ‌దో తీసుకుంటే గనక 2,500 వోచర్ వస్తుంది. దీంట్లో మనం ఏ ప్రొడక్ట్ కావాలితే ఆ ప్రొడక్ట్ అనేది మనం తీసుకోవచ్చు. ఈ 60 పీవీ 1250 ఉంది కదండీ! ఇది ఏంటంటే మనకి కంపెనీ కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తది. ఆ ప్రొడక్ట్స్ మాత్రమే వస్తాయి. సో, మనకి ఏది కలిసొస్తదంటే గనక 2,500 వోచర్ కలిసొస్తది. 1250 ఎవరికైనా అందులో ఇంట్రెస్ట్ ఉంటే గనక 1250 మనకి వస్తాయండి. సో, కాపోతే కంపెనీ ఏదిస్తుందో అదే మనం తీసుకోవాలి. నో గ్యారంటీ. మీకు ఒకవేళ ఇప్పుడు నాకు ఒక క్రీమ్ నచ్చలేదు. సో, క్రీమ్ నచ్చకపోతే మీకు షాప్ దగ్గరికి వెళ్తే మీరు తీసుకుంటారా? బ్యాగ్‌కిచ్చుకుంటే తీసుకుంటారా? మీకు మనీ ఇస్తారా? సో, ఎవరెవరండి? ఇక్కడ మనకి 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఏంటంటే, మనం ఇప్పుడు 30% మీరు ప్రొడక్ట్ యూజ్ చేశారు. నేనేదో క్రీమ్ యూజ్ చేసుకున్నాను. నాకు నచ్చలేదు. నచ్చకపోతే నేను కంపెనీకి ఇచ్చేయొచ్చు. ఒక ఫార్మ్ ఫిల్ చేసి జీఎస్టీ కట్ చేసుకొని మనకి వెనక్కి డబ్బులిచ్చేస్తారు. ఎంతైతే వాడుకున్నామో అంత డబ్బులు ఎంతైతే వాడుకున్నామో మిగిలిన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. సో, ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే ఇలాంటిదనేది మనకుందా చూడండి. ఇలాంటివి గనక ఉంటే గనక మనం ఎంత మంచి బిజినెస్‌లో ఉన్నామనేది కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే మనకు నచ్చలేదంటే ఇచ్చినా సరే వాళ్ళు తీసుకుంటున్నారు. మన డబ్బులు మనకొస్తున్నాయంటే ఎంత గ్రేట్ ఆఫర్ అది ఎక్కడ కూడా లేదండి. అండ్ జీరో బెనిఫిట్. ఇక్కడ మనకి బెనిఫిట్ ఏమైనా ఉందండి? ఇన్ని కొనుక్కొని, ఇన్ని చేసుకున్నా సరే మనకి బెనిఫిట్ అనేది ఉన్నదా? లేదు. ఇక్కడ మనకేంటంటే 45% మినిమమ్ బెనిఫిట్. నేను మినిమమే చెప్తానండి. 45% మినిమమ్ బెనిఫిట్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో ఫ్రెండ్స్ ఏంటిది ఇప్పుడు బిజినెస్ ఇవన్నీ కూడా చూడండి మనకి రిఫరెన్స్‌ల ద్వారా వెళ్ళిపోతున్నాయి. సో మనకేంటి ఇక్కడ టుడే ఏంటి మనకి పెద్ద పెద్ద వ్యాపారాలు ఎలా రిఫర్ చేస్తున్నారు? ఇప్పుడు చూడండి ఓలా మనకి ఫోన్‌లో చూడండి రిఫర్ చేస్తే గనక మనకి ఇంత అమౌంట్ వస్తుందంట. లేదంటే ఫ్రీ రైడ్స్ ఇస్తూ ఉంటారు. సో అలాగే పేటీఎంలో మనకేమో డ్రా చేస్తే వస్తాయి. ఫోన్‌పేలో కూడా మనకి డ్రా చేస్తే వస్తాయి. ఓయో అయ్యి బుక్ చేసుకుంటే గనక ఒక్క రిఫర్ చేయడం వల్ల వాళ్ళ బిజినెస్‌ని వాళ్ళు పెంచుకుంటున్నారు. సో, మన బిజినెస్ కూడా మనం రిఫర్ చేసుకుంటే కంపల్సరీగా మన బిజినెస్ అనేది కూడా పెరుగుతూ వస్తుందండి. ఇప్పుడంతా కూడా రిఫర్ బిజినెసెస్ ఎక్కువైపోయినాయండి. ఇప్పుడు మన యొక్క ఆహ్, గ్లోబల్‌లో చూసుకుంటే గనుక రిఫరెన్సెసే ఎక్కువగా ఉన్నాయి. సో, మనం రిఫర్ చేయడం వల్ల ఎంత బావుంటుందండి. ఒకటే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు 'బాహుబలి' సినిమా చూసామంటే మీరు రిఫర్ చేస్తున్నారు. అది చాలా బావుంది. వెళ్లి మీరు చూడండి అని చెప్తున్నారు. సో, దానివల్ల మీకేమైనా కలిసొస్తుందా? సో, మనం ఇదేంటంటే, మనం వాడుకుని ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత, మనం ఒక్కసారి రిఫర్ చేసినట్లయితే ఎంత బాగున్నాయి ప్రొడక్ట్స్ అని చెప్పి రిఫర్ చేసినట్లయితే, వాళ్ళు తీసుకుంటే గనక దాని ద్వారా మనకి ఇన్‌కమ్ అనేది మనకి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఏంటి ఇన్‌కమ్ పొటెన్షియల్ ఎలాగా? డైలీ మీ జాబ్ వదిలి మీరేమి చేయక్కర్లేదండి. ఓన్లీ 2-3 అవర్స్ మీరు కష్టపడితే చాలు. అంటే ఓన్లీ 2-3 అవర్స్ దీని మీద ఫోకస్ చేసినట్లయితే మీరు 6 మంత్స్ టు 2 ఇయర్స్ మీరు 50,000-2,00,000 ఇన్‌కమ్ అనేది మీరు తీసుకోవచ్చు పెర్ మంత్. ఇక్కడ ఆల్రెడీ తీసుకుంటున్నారండి. దీంతో ఎడ్యుకేషన్‌తో సంబంధం లేదు. నో ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్‌తో సంబంధం ఎవరైనా చేయొచ్చండి. 18+ ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఇది ప్లాన్ చాలా ఈజీగా ఉంటుందండి. ఎవరైనా సరే చెప్పొచ్చండి. అండ్ ఇక్కడ మనము 2-3 అవర్స్ మాత్రమే చేసుకుంటున్నాం. తర్వాత మీరు జాబ్‌ని కూడా క్విట్ చేయొచ్చండి. ఎందుకంటే మనకి నెల నెల మనకి 2,00,000 ఇన్‌కమ్ వస్తుందంటే గనుక జాబ్‌ని కూడా క్విట్ చేస్తారు. ఇక్కడ మనకి చాలా మంది ఉన్నారండి. సాఫ్ట్‌వేర్ జాబ్స్ కూడా వాళ్ళ జాబ్‌ని క్విట్ చేశారు. టీచర్స్ కూడా వాళ్ళ జాబ్‌ని క్విట్ చేశారు. ఈ కరోనా టైంలో క్విట్ చేశారండి. వాళ్ళు ఇప్పుడు లాక్స్‌లో ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. కార్స్ తీసుకుంటున్నారు. ఇల్లు కూడా వచ్చినాయండి. ఇల్లులు కూడా తీసుకుంటున్నారు. సో, వాళ్ళు కష్టపడుతున్నారు. సో, మనం ఎందుకు చేయకూడదు? సో, మనకి ఇన్‌కమ్ కావాలి. ఇప్పుడు మన ఇన్‌కమ్ అనేది మనకి సరిపోతుందా? అనేది కూడా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే సెకండ్ ఇన్‌కమ్ గురించి చాలా మంది చూస్తున్నారు. అండ్ ఈ కరోనా టైంలో చాలా మంది జాబ్స్ పోయినాయి. సో, మనం ఎందుకు ఈ ఆపర్చునిటీ ఇవ్వకూడదు? సో, మనం ఇస్తే గనక వాళ్ళ లైఫ్ కూడా చాలా బావుంటుంది. అండ్ చూడండి మనము చెప్పాను కదండీ 100 పీవీ అంటే 3,000-3,300 అవుతుంది. సో, మనకి నచ్చింది. సో, మనం ఒక 10 మందికి రిఫర్ చేసామనుకోండి, వాళ్ళు గనుక కొనుక్కుంటే గనుక ఇందులోని 30,000 టర్నోవర్ బిజినెస్ అవుతుంది. మనకి రూ. 3,000 బెనిఫిట్ ఒస్తుంది. మనకి చెక్ వస్తుంది. కాపోతే రూ. 3,000 బెనిఫిట్ ఫస్ట్ మంత్ అనేది మనకి వస్తుంది. సో, బెనిఫిట్ రూ. 3,000 వచ్చిందంటే మళ్ళీ మనం దాంట్లో పర్చేస్ చేసుకోవచ్చండి. కొనుక్కోవచ్చా మనం? సో, ఎంత బావుంటదండి రూ. 3,000 బెనిఫిట్ వచ్చిందంటే. ఇప్పుడు ఈ 10 మంది కూడా నాకు నచ్చింది కదా! వాళ్ళ యొక్క 10 మందిని ఎవరెవరికో చెప్పారు. సో, వాళ్ళేంటి 100 మందయ్యారు. ఈ 3,000 మంది 3,00,000 టర్నోవర్ అయ్యింది. సో, మీకెంతొస్తుందండి? పెర్ మంత్ ఇన్‌కమ్ ఎంతొస్తుంది? 30,000 అనేది మీకు ఇన్‌కమ్ అనేది వస్తుంది.
సో ఇలా ఊరుకుంటారండి. ఇంకా ఇంకా 100 మందికి కూడా ఇంకొక 10 మందికి చెప్తే గనుక 1000 మంది అయ్యారండి. 1000 ఇంటూ 3000 చేసుకుంటే గనుక 30,00,000 టర్న్ ఓవర్ అయ్యింది. సో మనకి వచ్చేసి 3,00,000 పర్ మంత్ ఇన్‌కమ్ వచ్చిందండి. సో ఫ్రెండ్స్, ఏ ఉద్యోగమోళ్ళైనా సరే, ఎవ్వరైనా సరే చేయొచ్చండి. ఇందులో చాలా మందిని నేను చూసాను. నా కళ్ళారా నేను చూసాను. 3,00,000 పైన కూడా ఇన్‌కమ్ అనేది తీసుకుంటున్నారు. సో 6 మంత్స్ టు 2 ఇయర్స్, నిజంగా 6 మంత్స్ టు 2 ఇయర్స్ కమిట్మెంట్ పెట్టుకుంటే గనక కంపల్సరీగా చేసుకోవచ్చండి. మనం కూడా ఇంత ఇన్‌కమే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి ఏమేమి ఇస్తున్నాయి? రిటైల్ ప్రాఫిట్ మీకు చెప్పాను 10-20% బెనిఫిట్ ఇస్తారని. అండ్ పెర్ఫార్మన్స్ బోనస్ క్యాష్ బ్యాక్ వస్తదని చెప్పాను. 5-11% వస్తుంది. అండ్ బ్రోంజ్ అయితే గనక మనకి 4% కంపెనీ టర్న్ ఓవర్ మీద మనకి 4% బిల్డింగ్ బిజినెస్ బోనస్ అనేది మనకి ఇస్తారు. అండ్ 14 బ్రోంజ్ బిల్డింగ్ బోనస్ 4% ఇస్తారు. అండ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి 14% అనేది మనకి ఇస్తారు. సో మన టీమ్ నుంచి మనకి 2% బిల్డింగ్ బిజినెస్ బోనస్ అనేది వస్తుంది. అండ్ ట్రావెల్ ఫండ్ వచ్చేసి 3%. అంటే మనం విదేశాలు ఇప్పుడు చూసుకోండి, మనం చేసే జాబుల్లోనే మనం విదేశాలకు వెళ్తాం. మన పిల్లల్ని గాని, మన వైఫ్‌ని గాని తీసుకొని ఎక్కడికైనా వెళ్తాం అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. మనకి ఇక్కడ ఏంటంటే 6-2 ఇయర్స్ గనుక మనం కమిట్మెంట్ తీసుకుంటే గనుక కంపల్సరీగా మనం ట్రావెల్ ఫండ్‌కి ఎలిజిబుల్ అయిపోతాము. సో ఎలిజిబుల్ అయితే మనం ట్రావెల్‌కి తీసుకెళ్తారండి. అండ్ ఎల్ఓబి గనక వచ్చిందంటే మీ ఇన్‌కమ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. 16% వస్తుంది. ఇప్పుడు ఇంకా ఎల్ఓబిలు ఇంకా ఎల్ఓబిలనేవి చేసుకుంటా వెళ్తే గనక మన ఇన్‌కమ్ అనేది లాక్స్‌లో ఇన్‌కమ్ అనేది మనకి వస్తుంది. అండ్ కారే అండి. ఇప్పుడు మన ఇంత చేసుకుంటే ఎవరైనా సరే కార్ కొనుక్కుంటారు. ఏంటిది? ఈఎంఐ ప్రాసెస్ ద్వారా కొనుక్కుంటున్నారు అందరూ కూడా. సో ఈఎంఐ ప్రాసెస్ ద్వారా కొనుక్కుంటే మనమే పెట్టుకుంటున్నాము. ఈఎంఐ కడుతున్నాం. సో మనకి ఊరికే మనం బ్రాండ్ చేంజ్ చేసి కార్ ఫండ్ తీసుకుంటే ఎలా ఉంటది చెప్పండి? ఎంత హ్యాపీగా ఉంటది. కార్ ఫండ్ తీసుకుంటే, కారొచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా! సో హౌస్ ఫండ్, మీరు హౌస్ కట్టుకోవడానికి కూడా ఈఎంఐ తీసుకుంటారు. ఒక మినిమమ్ అమౌంట్ మన చేతిలో ఉండాలి. ఈఎంఐ కడతారు. సో ఈఎంఐ కట్టడానికి మీరు ఎంత కష్టపడితే నెల ఈఎంఐ ఎంత కట్టుకుంటున్నారు. సో మనం ఎందుకు ఇక్కడ 2 అవర్స్ చేసుకొని పార్ట్ టైమ్ కింద చేసుకుందాం. పార్ట్ టైమ్ కింద చేసుకొని మనం ఇక్కడి నుంచి హౌస్ అనేది తీసుకోవచ్చు కదా! 3% అంటే కంపెనీ యొక్క టర్న్ ఓవర్ మీద నుంచి మనకి 3% ఇన్‌కమ్. ఇప్పుడు కంపెనీ టర్న్ ఓవర్ ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా పెరుగుతదండి. సో దాని నుంచి 3% అంటే మీరు ఆలోచించుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్‌లో మనం ఇల్లు తీసుకోవచ్చు. మనకి ఎంత అమౌంట్ అనేది వస్తుందనేది. సో ఫ్రెండ్స్, తర్వాత ఎలైట్ క్లబ్ బోనస్ అండి. మనకి ఈ బోనస్ ద్వారా కూడా ఇంకా మనం ఎక్కువ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉందండి. 2% ఇన్‌కమ్ అనేది ఇక్కడ ఇస్తారు. సో ఫ్రెండ్స్, మనకేంటి ఇక్కడ వెస్టీజ్ అండి. వెస్టీజ్ ఇది 2004లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2021 కాబట్టి 17 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది మనకి. ఇప్పుడు 18 ఇయర్స్‌లోకి అడుగుపెట్టిందండి. ఫస్ట్‌లో మనకి 2 ప్రొడక్ట్స్ మాత్రమే ఉండేయి. 370 ప్లస్ నేచురల్ ప్రొడక్ట్స్ అండ్ అన్నీ కూడా ఇప్పుడు అన్నీ మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయండి. సో మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే అన్ని ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ 6 డిస్ట్రిబ్యూటర్స్. ఫస్ట్ 6 డిస్ట్రిబ్యూటర్స్‌తో స్టార్ట్ అయిందండి 2004లో. ఇప్పుడు మనకి 2.5 క్రోర్స్ ఆఫ్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి. 5 క్రోర్స్ టర్న్ ఓవర్ మీకు అప్పట్లో. ఇప్పుడు మనకి 3000 క్రోర్స్ టర్న్ ఓవర్ అనేది అయ్యింది. ఇంకా రాబోయే రోజుల్లో 2025కి మనకి 25,000 క్రోర్స్ అనేది టార్గెట్ చేసుకున్నారు. 20,000 క్రోర్స్, ఐ థింక్ 20,000 టర్న్ ఓవర్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. 2 బ్రాంచెస్ అని ఢిల్లీ ప్లస్ బెంగుళూరులో ఉండేది. ఇప్పుడు 6,000 ప్లస్ బ్రాంచెస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. సో మనం చాలా అదృష్టం అండి. ఎందుకంటే ఇంతకుముందు ఈ బ్రాంచెస్ అనేవి లేవండి. ఇప్పుడు మనకి బ్రాంచెస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ ఉన్నాయి. మన డీఎల్‌సీ‌కి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీకు దగ్గరలోనే అన్ని కూడా ఉంటాయండి. అంటే దీన్ని మనం ఆన్‌లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అందరూ కూడా ఆన్‌లైనే కంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఎలా తీసుకున్నామో సేమ్ ఆన్‌లైన్‌లో కూడా మనం ఇది తీసుకొని మనం రిఫర్ చేసేయొచ్చు. సో అవార్డ్స్ ఇచ్చారండి. సో ఇన్ని అవార్డ్స్ గవర్నమెంట్ సర్టిఫైడ్ అవార్డ్స్ అండి మనయన్నీ కూడాను. సో మన ఇండియాలో ఫస్ట్ మన కంపెనీ స్టార్ట్ చేశారండి డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. మనకి ఇంక ఏ కంపెనీ కూడా మనకి రాలేదు. 2004లో వెస్టీజ్ స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్స్, మన ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఉందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మనం బయట కంపెనీస్ చేయడం కన్నా వాళ్ళకి అమౌంట్ వెళ్తుంది గానీ, మన ఇండియాలోని మనం చేసుకొని మన ఈ కంపెనీని గనక మనము పెంచినట్లయితే గనక ఎంత హ్యాపీ అండి. మన ఇండియా కాబట్టి చాలా గర్వంగా కూడా మీరు చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో చూడండి మనకి పర్సనల్ కేర్ ఉంటాయండి. మనం ఇంట్లో యూజ్ చేసే ప్రతీదీ ఇందులో క్రీమ్స్ ఉంటాయి, ఫేస్ కేర్ ఉంటది, బాడీ కేర్ ఉంటాయి, అండ్ అగ్రి కేర్ ఉంటాయి, హెల్తీ ఫుడ్ అండి. ఫుడ్ సంబంధించినవి కూడా ఉంటాయండి. మనం ఆయిల్ గాని,
టీ పొడి, కాఫీ పొడి, ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓరల్ కేర్ మన పేస్ట్, బ్రష్‌లు అండ్ మౌత్ వాష్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఎయిర్ ప్యూరిఫైయర్ ఈ కరోనా టైమ్‌లో ఎయిర్ ప్యూరిఫైయర్ చాలా అంటే చాలా అవసరం అండి. అయినా ఈ కరోనా టైమే కాదండి. మన యొక్క ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ అవుతుంది కాబట్టి చాలా మంది కూడా పొల్యూటెడ్‌కి ఇదయ్యి ఎలర్జీస్ రావడం గాని అండ్ ఆహ్, తమ ఆస్తమాలు రావడం గాని ఇవన్నీ జరుగుతున్నాయి. సో, ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంట్లో పెట్టుకుంటే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉండొచ్చండి. వాళ్ళు ఎయిర్ ప్యూరిఫైయర్ కొనుక్కోవచ్చు. అండ్ ఇందులో ఆయిల్స్ ఏంటంటే ఆయుర్వేదియి కూడా ఉంటాయి. అండ్ ట్రూ మ్యాన్ మగవాళ్ళకి సంబంధించిన ట్రూ మ్యాన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మిస్టర్ ఆఫ్ మిలన్ అంటే ఆహ్, మేకప్ కిట్ ఉంటుందండి. హోమ్ కేర్ ఉంటది. హోమ్ కేర్‌లో మొత్తం అన్నీ ఉంటాయండి మనకి. అండ్ స్కిన్ ఫార్ములా 9 అంటే స్కిన్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. మన స్కిన్ మీద ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే గనక దాని ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. స్కిన్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండ్ హెల్త్ కేర్. చూడండి మనం హెల్త్ కేర్ మనకి ఎంత అవసరం అంటే సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవచ్చండి. ఈ సప్లిమెంట్స్ వేసుకోవడం వల్ల మనకి నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. చాలా మందికి ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయండి. ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మన సప్లిమెంట్స్‌తో మనం క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము తినే ఫుడ్ అనేది చాలా కలుషితం అవుతుంది. ఎందుకంటే మనకి పెస్టిసైడ్స్ అయన్నీ కలుస్తున్నాయి. యూరియా అన్ని కలుస్తున్నాయి. కెమికల్ కలుస్తున్నాయి కాబట్టి అవి మన బాడీ మీద పనిచేసి దాని వల్ల మనకి ఆర్గాన్స్ మీద విటమిన్స్, మినరల్స్ లోపం వల్ల మనకి జబ్బులనేవి మనకి వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ ఈ జబ్బులు రాకుండా కాపాడుకోవాలంటే మనం ఈ సప్లిమెంట్స్ గనక యూజ్ చేసినట్లయితే కంపల్సరీగా మనం చాలా హెల్తీగా ఉంటామండి. ఇంకా మనకి ఏ ప్రాబ్లమ్ అనేది రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. అండ్ వాటర్ ప్యూరిఫైయర్ ఆల్సో అవైలబుల్ అండి. ఆ వాటర్ ప్యూరిఫైయర్ ఇస్ ది బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్. ప్యూరెస్ట్ వాటర్ కావాలంటే గనక వెస్టీజ్ లోనే ది వాటర్ ప్యూరిఫైయర్ ఉంటది. అది మీరు తీసుకుంటే గనక చాలా హెల్తీ లైఫ్ అనేది కూడా ఉంటుంది. మనకి వాటర్ ద్వారా కూడా మలినాలు వెళ్తున్నాయి. సో దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అంటే బోన్స్ వీక్ అవ్వడం ఇయన్నీ జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్ ఇది యూజ్ చేయడం వల్ల మనకి బోన్స్ అనేవి మనకి ఏమి ప్రాబ్లమ్ కాకుండా ఉంటాయి. నేను మీకు వీడియో కూడా చేశాను. మీరు చూసుకోవచ్చు. నా షర్మిల వెస్టీజ్ యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటుంది. చూసుకొని నాకు కొరకు కాల్ చేయొచ్చు. మీరేమైనా తీసుకుంటానంటే గనక. సో వాటర్ ప్యూరిఫైయర్‌కి అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్‌కి మనకి ఏంటంటే ఆహ్, ఆహ్, సమ్ ఆహ్, ఈఎంఐ అనేది ప్రాసెస్ అనేది వచ్చిందండి. 3 నెలలు గాని, 6 నెలలు గాని మనం కట్టుకోవచ్చు. ఈ రెండిట్లికేనండి ఈఎంఐ ప్రాసెస్. సో ఇందులో మనకేంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందండి. మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మొబైల్ యాప్, ఆడియో అండ్ వీడియో సెమినార్స్ అండ్ బుక్స్ అండి. సో మనం విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఒక్కటి ఫాలో అయితే చాలండి. మనము సక్సెస్‌ని మనంతట మనమే తెచ్చుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే 365 రోజులు ఉంటదండి. విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేది ఉంటుంది. మన ఫోన్‌లోనే యాప్ ఉంటుంది. అది మనం 499 చేసుకుంటే గనక అన్నీ కూడా మనకి అందులోనే ఉంటాయండి. అన్నీ కూడా మనకు అందులోనే ఉంటాయి. అండ్ ఈ బుక్ వచ్చేసి మనకి సక్సెస్ స్టోరీస్ ఆఫ్ చాంపియన్స్. ఇందులో చాలా మంది సక్సెస్ స్టోరీస్ ఉంటాయండి. ఆ సక్సెస్ స్టోరీస్ బుక్ మనం గనక తీసుకున్నట్లయితే కంపల్సరీగా మనం ఎక్కడికైనా ప్లాన్ చెప్పినట్టుగా తీసుకెళ్ళినట్లయితే వాళ్ళకి కూడా మనం చూపించడానికి బావుంటుంది. వాళ్ళకి తెలుస్తాయి. ఇందులో వీళ్ళున్నారా అనేది తెలుస్తది. సో, ఎస్‌పి బారిన్ సార్ అండి. ఈయన మెయిన్ మెంటర్ అండి మనకి. ఆహ్, ఈ ఆహ్, ఈయన చెప్పే ప్రతీదీ కూడా మనకి ఇందులోనే చాలా వాల్యుబుల్ అండి. నిజంగా చాలా వాల్యుబుల్‌గా ఉంటుంది. లీడర్‌షిప్ క్వాలిటీస్ చాలా ఉన్నాయండి సార్‌కి. మన విన్నింగ్ టీమ్ మాత్రంలోనే మన ఎస్‌పి బారిల్ సార్ అనేది ఉన్నారండి. సో, మన విన్నింగ్ టీమ్‌లో ఈయన ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నామండి అందరం కూడాను. ఈ విన్నింగ్ టీమ్ సిస్టమ్ గనక ఎక్కడ ఉండదండి. ఇలాంటి సిస్టమ్ అనేది. ఆ సిస్టమ్ గనక ఫాలో అయితే గనక మనం కూడా కంపల్సరీగా లగ్జరీ లైఫ్ అనేది తీసుకోవచ్చు. సో, పురుషోత్తం దాసు సార్ అండి. ఈయన మనకొచ్చేసి పోలీస్ ఆఫీసర్ అండి. ఆహ్, ఆహ్, పోలీస్ ఆఫీసర్ పోలీస్ దాంట్లో పనిచేస్తారండి ఈయన. సో, కానిస్టేబుల్ కానిస్టేబుల్ అండి ఈయన. పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణ దాసు సార్ ఈయన గవర్నమెంట్ సర్వెంట్, హోమ్ మేకర్ అండి ఈవిడి. సో, వీళ్ళు ఇప్పుడు మనకి ఆహ్, వీళ్ళు మనకి ఇప్పుడు 5,00,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారండి. ఓన్లీ 15 మంత్స్ కష్టపడ్డారు. ఈయన 15 మంత్స్ కష్టపడ్డారండి. రెగ్యులర్‌గా కూడా ఇంకా కష్టపడుతున్నారు. 5,00,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నారంటే ఆలోచించుకోవచ్చు పోలీస్ ఆఫీసర్ అయ్యుండి. అండ్ ఇంద్రబీన్ సింగ్ సార్ అండి. ఈయన ఆటోమొబైల్ బిజినెస్ ఉంది. సో చూడండి వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయిందో. ఇది ఈ కార్ ఏమంటారో నాకు తెలీదు ఈ కార్‌ని. సో ఈ 2 కార్స్ కూడా వాళ్ళు దీని ద్వారా తీసుకున్నారండి. ఒక ఇల్లు లగ్జరీ ఇల్లు కూడా వీళ్ళు తీసుకున్నారు ఇందులోని. అండ్ ఈయనొచ్చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండి. మొన్నే నేను మీకు యూట్యూబ్‌లోని అండ్ ఫేస్‌బుక్‌లో కూడా మీకు పెట్టాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇప్పుడు ఈ జాబ్ క్విట్ చేసారండి. సో టైమ్, మనీ, ఫ్రీడమ్ వీళ్ళకొచ్చేసింది కాబట్టి జాబ్ అనేది క్విట్ చేసుకున్నారు. చరణ్ సింగ్ సార్ అండి. ప్రొఫెసర్ ఈయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండి మనకి.
సత్యనారాయణ కులకర్ణి సార్ అండి ప్రైవేట్ జాబ్ ఈయన హోమ్ మేకర్. ఈయన కూడా ఇల్లు వచ్చిందండి. సో ఈయన కూడా మనకి 3,00,000 పైన ఇన్‌కమ్ అనేది తీసుకుంటున్నారు. సో ఈయన చెప్పాలంటే మీకు సలీం సార్ అండి. మా అప్లయన్స్ అండి సలీం సార్. సో ఈయన క్యాబ్ డ్రైవర్ అండి. ఏమి చదువుకోలేదు. క్యాబ్ డ్రైవర్ ఆయన. హోమ్ మేకర్ వాళ్ళ వైఫ్ వచ్చేసి. ఈయన ఇప్పుడు ఇందులోనే 2,50,000 పైన ఇన్‌కమ్ అనేది తీసుకుంటున్నారు. సో కష్టపడ్డారండి. కష్టపడితేనే ఫలితం ఉంటది. సో వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ఒక కమిట్మెంట్ పెట్టుకున్నారు. ఇన్ని ఇయర్స్‌లో నేను కంపల్సరీగా చేయాలి అన్న కమిట్మెంట్ పెట్టుకున్నారండి. ఆ కమిట్మెంట్‌తో వీళ్ళు సక్సెస్ అయ్యారు. సో మా అప్లైన్ వచ్చేసి శ్రీనివాస్ సార్ అండి. ఈయన క్యాబ్ డ్రైవరే. ఈయన క్యాబ్ డ్రైవర్ నుంచి వచ్చారండి. ఈయన కూడా మనకి ఇప్పుడు 3,00,000 ఇన్‌కమ్ అనేది తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్ ఎలా తీసుకుంటున్నారు? వాళ్ళు చేస్తున్నారు. మన విన్నింగ్ టీమ్ సిస్టమ్‌ని ఫాలో అవుతూ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంతింత ఇన్‌కమ్స్ అనేవి తీసుకుంటున్నారండి. సో ఈయనొచ్చేసి ఫోటోగ్రాఫర్ అండి. ఫోటోగ్రాఫర్ లైఫ్ కూడా చేంజ్ అయింది. ఆయన ఫోటోలు తీస్తూనే అలా ఫోటోగ్రాఫర్ అంటే తెలుసు కదండీ! వాళ్ళు కూడా ఫోటోలు తీస్తూనే వాళ్ళకి ఇన్‌కమ్ అనేది వస్తది. సో నేనెందుకు చేయకూడదు ఇందులో పార్ట్ టైమ్ కింద చేస్తానని చెప్పి జాయిన్ అయ్యారండి. ఇప్పుడు పార్ట్ టైమ్ నుంచి ఫుల్ టైమ్ కింద కూడా అయిపోయారండి అందరూ కూడాను. అండ్ ఇక్కడొచ్చేసి ఈయన ఫోటోగ్రాఫర్ అండి ఈయన. అశోక్ సార్ అని చెప్పి ఫోటోగ్రాఫరు. అంటే ఈయన మ్యాథ్స్ లెక్చరర్ కూడానండి. మ్యాథ్స్ చాలా బాగా చెప్తారండి. మ్యాథ్స్ కూడాను. ఈయన ఈయనేమో ఏరోనాటికల్ ఇంజినీర్ అండి. సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్రొఫెషన్ అండి. ఈయన బిజినెస్ మ్యాన్. సో ఫ్రెండ్స్ చూసారా వీళ్ళందరూ వేరే వేరే ప్రొఫెషన్స్ లోకి ఇక్కడికొచ్చారు. ఎందుకు సెక్యూరిటీ ఇన్‌కమ్ కూడా కావాడానికి వచ్చారండి. అండ్ ఫ్రీడమ్ కావాలి మాకు, టైం కావాలి, అండ్ మనీ కూడా కావాలని చెప్పి వచ్చారు. వై షుడ్ ఐ చేంజ్ మై బ్రాండ్? నేనెందుకు బ్రాండ్ చేంజ్ చేయాలి? సో మీరు మార్కెట్‌లో ఏదో ఒక సోప్ కొనుక్కుంటే దాని నుంచి ఏమొస్తదండి? నురగనేది కంపల్సరీగా వస్తది. సో మనం వెస్టీస్ దాంట్లో నురగతో పాటు కారు కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇలాంటి బ్రాండ్ చేంజ్ చేయడం కావాలా? లేదంటే మనం ఎప్పుడు వాడుకుంటే బెస్ట్ అనేది కూడా మీరే ఆలోచించుకోండి. అండ్ ఒకటండి చూసుకోండి టైం, మనీ, సెక్యూరిటీ ఎక్కడైనా ఉంటుందా? సో చూడండి నిరుద్యోగులుంటారు. వాళ్ళకేంటి సమయం ఉంటది. కానీ ఆదాయం ఉండదు, సెక్యూరిటీ ఉండదు. ఉద్యోగస్తులకు ఉంటది. ఏంటి సమయము ఉండదు, ఆదాయము ఉండదు, సెక్యూరిటీ కూడా ఉండదు. ఎందుకంటే ఆదాయం తక్కువొస్తుంది. వాళ్ళు ఎంతైతే ఉన్నారో దాంట్లోనే ఉంటారు తప్ప వాళ్ళు ఏదైనా ఇప్పుడు చూడండి ప్రమోషన్స్ వస్తేనే కొంచెం పెంచుతారు. అంతేగాని మనకి ఎక్కువగా ఒకేసారి పెంచరు కదండీ! సో ఇంకా మన యొక్క ఫ్యామిలీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో పెరుగుతున్న కొద్దీ కూడా మనకేంటి సమయం ఉండదు. అండ్ ఆదాయం కూడా ఉండదు. అండ్ సెక్యూరిటీ ఉండదు. సెక్యూరిటీ అంటే గనక ఆహ్, మనం లేకపోయినా సరే మన పిల్లలకి సెక్యూరిటీ ఇన్‌కమ్ అనేది వస్తుందా లేదా అనేది సెక్యూరిటీ అండి. బిజినెస్‌లో చూడండి సమయం ఉండదు. అస్సలు ఉండదు. ఆళ్ళు పొద్దున్నెళ్తారు ఎప్పుడుకో నైట్‌కి వస్తారు. ఆదాయం ఉంటుంది. కాపోతే సెక్యూరిటీ ఉండదు. సెక్యూరిటీ ఉండదు, సమయం ఉండదు. కానీ ఆదాయం ఉంటుంది. సో రొటేషన్ జరుగుతుంది. సో చూడండి ఒకటేనండి బిజినెస్ చేసేవాళ్ళు ఒక్క రోజు గనక మనకి ఒంట్లోకపోతే షాప్ బంద్ చేసామంటే ఏమవుతది? ఒక 5 డేస్ గనక షాప్ బంద్ చేసామంటే ఏమవుతది? మన కస్టమర్స్ అందరూ కూడా వేరే చోటకి వెళ్ళిపోతారండి. సో మళ్ళీ మనం ఆహ్, కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేయాల్సి మళ్ళీ వస్తది మనకి బిజినెస్ అనేది. సో మన వెస్టీస్ విన్నింగ్ టీమ్ సహాయంతో చేసేవారు. నిజంగా సిస్టమ్‌ని ఫాలో అవ్వకపోతే దీంట్లో మనం నెగ్గుకు రాలేమండి. మన సిస్టమ్‌ని ఫాలో చేసుకుంటూనే వెళ్ళాలి. చాలా కంపెనీస్ సిస్టమ్స్‌ని ఫాలో ఇప్పుడు చూడండి సిస్టమ్ ఫాలో చేయాలి అని అంటున్నారు. ఇప్పుడు అంబానీ సిస్టమ్ గనక ఫాలో చేయకపోతే వీళ్ళందరూ ఇంత బ్రాంచెస్ పెట్టడం ఇయన్నీ చేస్తున్నారండి. అండ్ ఇలా బాటా కంపెనీస్ గాని వాళ్ళ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్‌లో మనం ఎక్కడెక్కడ బ్రాంచెస్ పెట్టాలి, ఎవరిని పెట్టుకోవాలి, ఎంత మనము అది పెట్టుబడి పెట్టాలి, దాని నుంచి మనకెంత ఆదాయం వస్తుంది, ఇయన్నీ కూడా ఒక సిస్టమ్ వైస్‌గా వెళ్ళాలి. ఆ సిస్టమ్ లేకపోతే వాళ్ళు కొలాప్స్ అయిపోతారు. సో, సిస్టమ్ ప్రకారం వెళ్ళదు. సో, మనం కూడా మనకి ఒక సిస్టమ్ ఉంది. ఏంటది? విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేది ఉంది. ఆ విన్నింగ్ టీమ్ సిస్టమ్ గనక ఫాలో చేసుకుంటూ వెళ్తే గనక కంపల్సరీగా సక్సెస్ అవుతారండి. సమయము, ఆదాయము, ఆర్థిక భద్రత. అంటే మనీ ఉంటుంది, టైమ్ ఉంటుంది, సెక్యూరిటీ ఇన్‌కమ్ 3 తరాలకి కూడా ఇస్తారండి మనకి. ఒకేళ మనం లేకపోయినా సరే, మనం పిల్లలకి కంపల్సరీగా సెక్యూరిటీ ఇవ్వచ్చు. సో, సెక్యూరిటీ ఇన్‌కమ్ కావాలనుకుంటే గనక ఆహ్, ఇది చాలా బెస్ట్ అండి. ఎందుకంటే గనక ఈ రోజుల్లో ఎప్పుడు ఎలా ఉంటున్నామో అన్నది తెలీదు. సో, మనం ముందుగానే స్టార్ట్ చేసుకొని, మనం ఫ్యూచర్‌కి మనము అదే సెక్యూరిటీ కింద ఉంటే బెస్టా? లేదా? అన్నది కూడా మీరు ఆలోచించుకోండి. మన పిల్లలకి ఎవరికైనా సెక్యూరిటీ ఇస్తేనే కదండీ! వాళ్ళ మనీ ఉంటేనే కదండీ వాళ్ళని చూస్తారు. లేకపోతే ఎవరు చూడరండి వాళ్ళని. సో, ఫ్రెండ్స్ మనం సెక్యూరిటీ కోసమైతే చేయాలి. సో, నేనైతే సెక్యూరిటీ కోసమనే వచ్చానండి. అండ్ టైమ్ అండ్ సెక్యూరిటీ నాకు 2 కావాలండి. నాకు సెక్యూరిటీ ఇన్‌కమ్ కోసమనే నేను కూడా ఇక్కడికొచ్చాను.
అండ్ మంజుష రాజేంద్ర అండ్ ఈ మేడం వచ్చేసి అకౌంటెంట్ మేనేజర్ అండి. అసలు ఈ మేడం చాలా కష్టపడతారు. ఎంతంటే వాళ్ళ పాపకి పెళ్లి చేయడానికి కూడా వాళ్ళకి దగ్గర మనీ లేదండి. సో ఇందులో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో వాళ్ళ పాపకి మనీ వచ్చింది. సో దాంతో పాటు వీళ్ళు పెళ్లి చేసారు. వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది. సో ఆవిడ ఇప్పుడు యూసీడీ లెవెల్‌కి ఎళ్లారు. ఈవిడ ఇప్పుడు 10 లాక్స్ ఇన్‌కమ్ అనేది తీసుకుంటున్నారు. సో చూసారండి ఒక్క మహిళ ఇలా చేస్తుందంటే కూడా మనం ఎంతమంది చేయొచ్చు. సో మనం కూడా చేయొచ్చండి ఇందులోనే మనకి కూడా ఉంటుంది. సో సమ్ క్వెషన్స్ ఫర్ యూ. మీకు క్వెషన్స్ ఏస్తున్నాను. ఏంటిది? ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే మీరు మీ ఫ్యామిలీతో ఆనందంగా గడపడానికి ప్రతి నెల ఎంత డబ్బు కావాలి? చూడండి మనం ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటే గనక మనకి ప్రతి నెల ఎంత డబ్బు కావాలి? మీకొక డ్రీమ్ ఉండాలండి. ఒక డ్రీమ్ నాకు ఈ డ్రీమ్ అయిపోవాలి అని అంటే గనక మీకు పర్టిక్యులర్ టైమ్ అనేది రాసుకోండి. మీరు ఎక్కడైనా అంటించుకోండి. అంటించుకుంటే మీకు గుర్తొస్తది. గుర్తొస్తది మనం చేయడానికి భయంతో పాటు మనం చేయాలన్న కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతది. చేస్తాం మనం కంపల్సరీగా. సో, మనకి ప్రతి నెల ఇంత డబ్బు కావాలంటే కంపల్సరీగా వస్తదండి. ఎందుకంటే మనం కష్టపడుతున్నాం కాబట్టి కంపల్సరీగా వస్తది. మీరు అనుకున్నంత డబ్బు సంపాదించడం కోసం రోజుకి ఎంత సమయం కేటాయించగలరు? మీకు అనుకున్న డబ్బు ఇప్పుడు నాకు 50,000 కావాలి. సో, నేను ఎంత సమయం కేటాయించాలి? దాని కోసం ఎలా చేయాలి అన్న దానికి. ఇప్పుడు జాబ్ పరంగా ఉంటారండి. వాళ్ళేంటంటే అని ఒక 2 అవర్స్ కష్టపడింది. కష్టపడితే ఎంతో కొంత వస్తది. సో, దాని నుంచి కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తే గనుక మనం ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉంటే మనీ కంపల్సరీ మీరు ఇంట్రెస్ట్ చూపేస్తారు. సో, మనం ఇంకా కొంచెం సమయాన్ని కేటాయించగలుగుతాము. అండ్ మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా? ఇలాంటి బిజినెస్ కాకుండా వేరే బిజినెస్ ఏదైనా ఉంటే గనక మీరు కంపల్సరీగా చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్ అండి. సో, ఇలాంటి ఆపర్చునిటీ మన రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ మీద మనకి ఇన్‌కమ్ వస్తుందంటే ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కడైనా ఉంటే గనక మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ కాకుంటే ఏమవుతుంది? సో, ఫ్రెండ్స్ అందరికి కూడా డౌట్ వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ కదండీ! సక్సెస్ అవ్వకపోతే అంతా లాస్ అయిపోతామని అనుకుంటారు. ఇందులో ఎక్కడ ఏమి లాస్ అవ్వండి. మీరేమి పెట్టట్లేదు. జీరో ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ మనం రూపాయి కూడా పెట్టట్లేదు ఇందులోని. ఎందుకంటే మనకి కావాల్సినయి కొనుక్కుంటున్నాం. బ్రాండ్ చేంజ్ చేసాం అంతే. షాప్ చేంజ్ చేసాం. బయటకి కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కుంటున్నాం అంతే. సో మనమేమైనా లాస్ అయిపోతామని మన డబ్బులైనా పోతాయా? సో ఆహ్, మన డబ్బులైనా పోతే మనం ఏమైనా ఇన్వెస్ట్ చేస్తాం ఇందులోని. నో ఇన్వెస్ట్‌మెంట్ అండి. సో మనం ఏమి అయిపోమండి. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉంటాం. మీరు ఈ బిజినెస్‌లో సక్సెస్ అయితే ఎలా ఉంటది? కానీ ఈ బిజినెస్‌లో సక్సెస్ అయితే ఎలా ఉంటదని కూడా మీరే ఆలోచించుకోండి. సక్సెస్ అయితే గనక కంపల్సరీగా మీరు కార్ తీసుకోవచ్చు, ఇల్లు తీసుకోవచ్చు. మన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. యూ టర్న్ అవ్వచ్చండి. చెప్పలేమది. కానీ ఇంట్రెస్ట్ ఉంటే గనక కంపల్సరీగా ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసుకుంటే మంచి బిజినెస్ అండి. మనందరం కూడా కలిసే చేద్దామండి. ఒకవేళ మీకు నచ్చింది అని అనుకుంటే గనక నాకు కాల్ చేయొచ్చు. 8886495715కి కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు. నేను మిమ్మల్ని జాయిన్ చేస్తాను. మనందరం కలిసే చేద్దామండి. మనం టీమ్ వర్క్ కింద చేసుకుందాము. నేను ఏ డౌట్స్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తాను మీ అందరికీ కూడాను. సో, ఇలాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చాలా మంచి ఆపర్చునిటీ. సో ఫ్రెండ్స్ ఆహ్, మీ లైఫ్‌ని మీరే ఒక చేంజ్ చేసుకోవాలండి. ఒక్కసారి షాప్ చేంజ్ చేయండి. షాప్ చేంజ్ చేయడం వల్ల నష్టమేం లేదండి. ఓన్లీ ప్రొడక్ట్స్ మాత్రమే మన దగ్గర ఉంటాయి. షాప్ ఒక్కసారి చేంజ్ చేస్తే గనక మీరు యూజ్ చేసుకొని రిఫర్ చేస్తే ఫస్ట్ మనం 100% ప్రొడక్ట్ యూజ్ చేయాలి. యూజ్ చేసుకొని రిఫర్ చేసుకుంటే గనక కంపల్సరీగా మనం ఇందులో సక్సెస్ అవుతామండి. సో, ఇది ఎవరైనా జాయిన్ అవుతాను అని అనుకుంటే గనక నాకు కాల్ చేయండి. నాకు ఫోను నంబర్ మీకు చెప్పాను కదండీ! మళ్ళీ చెప్తాను. 8864957115 కాల్ చేయండి. విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఫాలో అవుతేనే మనం ఇందులో సక్సెస్ అవుతామండి. సో నేను అది కూడా చెప్తాను. ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలి అన్నది కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి చాలా ఈజీ ప్లాన్ అండి. ఒక ప్లాన్ ఇది ఒకటి చెప్తే చాలండి. చాలా మంది కూడా చేస్తూ ఉంటారు. మన రిలేటివ్స్, మన యొక్క ఫ్యామిలీలో అందరం కూడా హ్యాపీగా ఉంటామండి. వాళ్ళని హ్యాపీగా చేసిన వాళ్ళమవుతాం. మనం 10 మందికి చెప్పినట్లయితే వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేస్తే గనక వాళ్ళు మన పేరు చాలా బాగా చెప్పుకుంటారండి. సో మనం లేకపోయినా సరే మనకు 10 మంది హెల్ప్ చేసుకుంటే ఆ యొక్క ఆనందం అనేది చాలా బావుంటుంది. అండ్ ఒకటి ఫ్రెండ్స్ మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నామా? మనము చేసే ఉద్యోగాల ద్వారా వాళ్ళ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించుకోండి. అండ్ మన డ్రీమ్స్ మనం ఎప్పుడు ఫుల్‌ఫిల్ చేసుకుంటాం. సో మన డ్రీమ్స్ మనం చేసే ఉద్యోగాలతో మనం ఇంతింత పెద్ద పెద్ద ఇల్లులు, కార్లు మనం కొనుక్కోలేమండి. సో ఇందులో ఏంటంటే మనం ఇన్‌కమ్ కూడా మనం కష్టపడకపోయినా మనకి ఇన్‌కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో మనం ఫస్ట్ 2 ఇయర్స్ కష్టపడాలని కష్టపడితేనే ఏది రాదండి. మనం కష్టపడాలి. కష్టపడితేనే మనకి ఫలితం అనేది ఉంటుంది. సో మనం ఎవరి గురించి కష్టపడదాం, మన గురించి మనం కష్టపడి మన డ్రీమ్స్ మనం ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మాత్రం ఇందులోకి వచ్చాము. సో మీ డ్రీమ్స్ ఏమైనా ఉంటే గనుక కంపల్సరీ ఫుల్‌ఫిల్ అవుతాయండి. నాకైతే నమ్మకం ఉంది. నా డ్రీమ్స్ కూడా నేను ఫుల్‌ఫిల్ చేసుకుంటాను. మీ డ్రీమ్స్ నేను ఫుల్‌ఫిల్ చేస్తూ ఉంటాను. మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను.
సో ఫ్రెండ్స్ మనందరం కూడా జాగ్రత్తగా చేసుకుందామని. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మొత్తం మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అర్థమైతే కనుక కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి. టేక్ కేర్, వెస్టేజ్, విష్ యూ వెల్.